జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ప్రతి సోమవారం కూడా నెల్లూరు కార్పొరేషన్లో ప్రజా విజ్ఞప్తుల దినం. ఎందుకంటే అనేక మంది ప్రజలు నేరుగా కార్పొరేషన్ సంబంధించి ఎలాంటి సమస్యలున్నా నేరుగా అక్కడ చెప్పుకునే అవకాశం. ఆ ప్రజా విజ్ఞప్తుల దినానికి మరింత గౌరవం తీసుకురావాలా, ఆ యొక్క గ్రీవెన్స్కి మరింత విలువ పెంచాలా అన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా హాజరు కావాలని ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని సమస్యలు, అదేవిధంగా అనేక మంది చెప్పిన సమస్యలన్నీ నగర కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకొస్తామని ప్రత్యేకంగా రావటం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని శాంక్షన్ కాల. ఏవేవి శాంక్షన్ కాలేదో ఎన్నిసార్లు గతంలో అర్జీలు ఇచ్చామో ఆ అర్జీలు మళ్ళీ ఈరోజు కమిషనర్కి ఇవ్వడం జరిగింది. నిన్న ఈరోజు కూడా కొన్ని శాంక్షన్ చేశారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వేగవంతంగా చేస్తానని వెంటనే ఎస్సీ గారికి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా పారిశుధ్యానికి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోమని కూడా కమిషనర్ గారిని కోరటం జరిగింది. దానికి కూడా వాళ్ళు అంగీకరించారు. అయితే ఈ సందర్భంగా కమిషనర్ గారికి కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. లివబుల్ సిటీ అంటే నివాస యోగ్యానికి అనుకూలంగా ఉండే ప్రదేశం. నెల్లూరు ఎప్పుడు కూడా లివబుల్ సిటీయే. ఎందుకంటే నెల్లూరులో ప్రశాంతతకి మారుపేరు. నెల్లూరు ప్రశాంతతకి మారుపేరు. ప్రశాంతతనే నెల్లూరు ప్రజలు ఇష్టపడతారు. రౌడీలో, సంఘ వ్యతిరేక శక్తిలో, లేకుంటే అధికారులు దౌర్జన్యం చేస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తామంటే నెల్లూరు ప్రజలు అంగీకరించరు. నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలని నా ఆకాంక్ష. నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలని నా ఒక్కడి ఆకాంక్షే కాదు, మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష కూడా. వారు తరచుగా చెప్తూ ఉంటారు లివబుల్ సిటీ అని. మంత్రి నారాయణ గారు చెప్పినా, నేను చెప్పినా నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలన్నదే మా ఆకాంక్ష. అయితే ఆ లివబుల్ సిటీ ఆశయానికి తూట్లు పొడుస్తూ నెల్లూరులో, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏమిటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఎప్పుడో పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు కాయ కష్టం చేసి రూపాయి కూడేసుకొని బిడ్డల చదువుల కోసం, బిడ్డల పెళ్లిళ్ళ కోసం, లేదు అవకాశం ఉంటే భవిష్యత్తు ఇల్లు కట్టుకోవాలని ఫ్లాట్లు కొంటే, ఆ రోజు ఫ్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ ఓనర్లు ఫ్లాట్లు వేసి అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు రియల్ ఎస్టేట్ యజమానులు ఫ్లాట్లు వేస్తూ ఉంటే కొంతమంది అధికారులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు. అంతిమంగా ఆ రియల్ ఎస్టేట్ యజమానులతో కుమ్మక్కైన అధికారులు బాగున్నారు, వారితో కుమ్మక్కైన రాజకీయ నాయకులు బాగున్నారు, రియల్ ఎస్టేట్ యజమానులు బాగున్నారు. కానీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ యజమానుల దగ్గర ఫ్లాట్లు కొన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మాత్రం నానా బాధలు పడే పరిస్థితి. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అనుమతి లేదు, ఇల్లు కట్టాలంటే అనుమతి ఇవ్వం. అందుకే కమిషనర్ గారు చెప్పడం జరిగింది, వెంటనే దానికి సంబంధించి ఆలోచన చేయండి. ఎవరో చేసిన పనికి వీళ్ళు శిక్ష అనుభవించాలంటే అది సాధ్యం కాదు. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలా, వారికి పెనాల్టీ వేసి, అది కూడా రీజనబుల్ పెనాల్టీ వేసి ఇల్లు కట్టే అవకాశం కల్పించమని. ఆ పరిస్థితి ఒక పక్క ఇబ్బంది పడుతూ ఉంటే మరి కొంతమంది బిడ్డల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం ఆ ఫ్లాట్లు అమ్మాలంటే ఆ ఫ్లాట్లు అమ్మేదానికి, రిజిస్ట్రేషన్ చేసేదానికి లేదు అని చెప్పని నుడా నుంచి ఒక లేఖ రిజిస్టర్ కార్యాలయాలకి. కానీ తమాషా ఏమిటంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ లాగటంలే, రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆ కాగితాన్ని చూపించి, నుడా నుంచి వచ్చిన కాగితాన్ని చూపించి, ఇదో మీ ఫ్లాటు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అని నుడా నుంచి
కాగితం వచ్చింది, నుడా నుంచి మీ ప్లాటు రిజిస్ట్రేషన్ చేయొద్దని కాగితం వచ్చినా నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా. కాబట్టి మామూలుగా నాకు ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు 3 రూపాయలు ఇవ్వాల. మామూలుగా ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు 3 రూపాయలు ఇవ్వాలని చెప్పని కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో అధికారులు ఆ యొక్క సామాన్య కుటుంబాలని వేధించే పరిస్థితి. మరి కొంతమంది కరెంట్ అధికారులు ఆ కాగితాలు తీసుకొని ఏది మన నుడా నుంచి వచ్చినటువంటి కాగితం తీసుకొని కరెంటు కనెక్షన్ కట్ చేయండి, కరెంటు కనెక్షన్ కట్ చేయండి, ఆ కాగితం తీసుకొని కాగితం తీసుకొని ఆ ఇళ్ల కాడికి వెళ్ళి ఇళ్లలో కాపరా ఉండేవాడు దగ్గరికి వెళ్ళి మీ ఇంటికి కరెంటు కట్ చేయమని నుడా నుంచి కాగితం వచ్చింది, మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏందని పరిస్థితి. మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా దీన్ని దయచేసి అన్ని రాజకీయ వార్తలు చూసినట్టు చూడొద్దు. మీరందరూ కూడా ఈ సమాజంలో భాగస్వాములే, మీరందరూ కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలే. మీ బాధలకు ఆలోచన చేయండి. నీ స్థలం నువ్వు అమ్ముకోవాలంటే నుడా నుంచి వచ్చినటువంటి కాగితాల వల్ల రిజిస్ట్రేషన్లు చేయకూడదు. ఆ ఇచ్చిన కాగితాల వల్ల ఈరోజు రూపాయికి 3 రూపాయలు లంచాలు వేయాల్సిన పరిస్థితి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు ఇవ్వాలంట. ఇళ్ళు కట్టుకొని ఉంటే ఇళ్లలో ఉండే వాళ్ళ వద్దకి కొంతమంది కరెంటు సిబ్బంది వెళ్ళి నుడా నుంచి కాగితం వచ్చింది, ఇదో కాగితం మీ ఇంటికి కరెంటు కట్ చేయమని చెప్పని కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏమిటి పరిస్థితిని అడుగుతున్నాను. కాబట్టి కమిషనర్ గారు స్పష్టంగా చెప్పారు, వెంటనే దీన్ని పరిష్కారం చేయాలి. ఈ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అత్యుత్సాహం, ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో. దయచేసి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా, మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు. నెల్లూరు రూరల్లో అత్యుత్సాహంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ వేషాలు చెల్లవు. నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు, నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు. నెల్లూరు రూరల్తో కిండలు పడితే, నెల్లూరు రూరల్తో కిండలు పడితే నెల్లూరు రూరల్లో పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కిండలు పాలు అవుతారు. ఆ కిండల్ చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నా కాడ మీ వేషాలు వద్దు, మీ ఎగస్టాలు వద్దు, మీ కిండలు వద్దు. కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అత్యుత్సాహం చూపిస్తున్న కొంతమంది అధికారులారా, ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు చూపిస్తున్నారో నాకు తెలియటం లేదు. రేపు మీకు సమస్య వస్తే నా కాడి నుంచి నాతో కిండలు పడితే తిరిగి నేను కిండలు స్టార్ట్ చేస్తే మీరు ఎవరి కళ్ళల్లో ఉత్సాహం చూడాలనుకుంటున్నారో, సంతోషం ఉండాలనుకుంటున్నారో వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండరు. ఆ రోజు వాళ్ళెవరు మీ దరిదాపుల్లో ఉండడు. కోటంరెడ్డి సీతారెడ్డి ఈదుల్లోకి వచ్చిన రోజు వాళ్ళెవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు. దయచేసి గుర్తుంచుకోండి. నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నా, ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే కోటీశ్వరుల విషయంలో కోటీశ్వరులు తప్పులు చేసుంటే మీరు ఏ నిర్ణయం అనేది తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకన్నా అభ్యంతరం లేదని చెప్తున్నానంటే, కోటీశ్వరులకు ఏదైనా పని కావాలంటే వాళ్ళు ఎట్టైనా చేయించుకుంటారు. వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, నేనైతే చేయను. కానీ పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకి కష్టం వస్తే కన్నీళ్లు, కడుపు మంట తప్ప ఏం ఉండవు. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకునే ప్రశ్నే లేదు. మీరు అంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు కాయ కష్టం చేసి ప్లాట్లు కొంటే మిషన్లు తీసుకొని వచ్చి లోడేస్తామని ఈ మధ్య కొన్ని పత్రికల్లో, ఛానల్లో కూడా చూసా. కార్పొరేషన్ నుంచి, నుడా నుంచి వాయిస్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంది. లోడేస్తామని రండి,
మిషన్లు తీసుకొని రండి సామాన్య మధ్యతరగతి కుటుంబాల జోలికి వాళ్ళ ఫ్లాట్ లోడదామనో వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తామనో మీరు వస్తే మీ మిషన్లకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు, అది నేనే. నా శరీరం మళ్ళీ చెప్తున్నా సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో స్థలాల జోలికో అధికారులు వచ్చినా సంఘ వ్యతిరేక శక్తులు వచ్చినా రౌడీలు వచ్చినా అడ్డుగా నేనుంటా. నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్ ఒకటి మిస్ అయినట్టుంది. ఒకటి మిస్ అయింది. ఒకటి మిస్ కావడంతో వచ్చిన సమస్య ఇదంతా. ఇంతమంది మేధావులు ఉన్నారు, ప్రెస్ వాళ్ళు. ఒకటి మిస్ అయిందయ్యా, ఒకటి మిస్ అయింది. అది మీరు మంత్రి గారిని అడగాల. ఒకటి మిస్ అయింది, దాంతో వస్తున్నాయి సమస్యలన్నీ. చెప్పాల్సిన రోజు ఆ ఒకటి కూడా చెప్తా. ఒకటి మిస్ అవుతుంది, ఒకటి మిస్ అయింది. నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ అయింది, ఒకటి మిస్ అవుతుంది. ఆ ఒకటి మిస్ కావటంతో వచ్చే సమస్యలు ఎన్ని? ఆ ఒకటి మిస్ కాకుండా ఎట్టా సరిచేయాలో తెలుసు. నాకు వేరే పని తెలియదు. ఇంకా హై స్కూల్ చదువుకునేటప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటే, ఓన్లీ రాజకీయాలు, పోరాటాలు, ప్రజలకు చేతనంత చేయటం. కాబట్టి ఆ నెల్లూరు రూరల్లో ఒకటి మిస్ చేస్తే, ఒకటి మిస్ అయితే మిస్ చేసిన వ్యక్తులు సరి చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.